మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా? అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్ధతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు. ఎంతో నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి, డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్ధతి ద్వారా చికిత్సలు జరుగును. మా ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఆర్థోపెడిషియన్లు, లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణుల పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం, ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు, ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్. మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు కేవలం 99,999 రూపాయలకే అధునాతన పద్ధతితో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది. ఈ అవకాశం కేవలం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మాత్రమే. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 8977731258 మరియు 7699699499. కిమ్స్ శిఖర హాస్పిటల్, మంగళగిరి రోడ్, బెస్ట్ ప్రైస్ దగ్గర, గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. జాలా బిరాదారి జాతీయ కన్వీనర్, జనసేన పార్టీ పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ విజయవాడ ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కృష్ణానదిని కాపాడే ఉద్దేశంతో ఈ యాత్ర మొదలైందని, ఈ నదిపై 4 రాష్ట్రాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. మన నుడి మన నది అనే నినాదంతో హంసల దీవి నుంచి మహాబలేశ్వర్ వరకు యాత్ర జరుగుతుందని చెప్పారు. మే 28 నుంచి జూన్ 6 వరకు నదుల ప్రక్షాళన కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని, నదుల ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వం చట్టం తేవాలని అన్నారు. toxic contamination will lead to cancer. So we need to put up cancer hospital. Instead of stopping the cancer, they're setting up a hospital. కాలుష్యాన్ని అరికట్టడం మానేసి మీకు ఎయిర్ ప్యూరిఫైర్ ఇస్తాం, ఎయిర్ను ప్యూరిఫై చేస్తాం కాదు. అసలు మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మన పంచభూతాల వల్ల మనం బతుకుతున్నాం, వాటిని నాశనం చేయకూడదు, వాటిని పూజించాలి. ఎక్కడ పూజిస్తున్నాం? ఆ పూజించడానికి ప్రధాన కారణం పూజించాలంటే మీడియా తిరగబడాలి, ఇంకెవరు కాదు. మీరు చైతన్యవంతం చేస్తేనే అసలు మీడియా వల్ల స్వాతంత్రం వచ్చింది ఈ దేశానికి. చాలా మంది అనుకుంటారు గాంధీ గారి వల్ల వచ్చింది, నెహ్రూ గారి వల్ల వచ్చింది, లేకపోతే మన మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద పేర్లని చెప్తారు. కానీ స్వాతంత్రం వచ్చింది కేవలం మీడియా వల్లే. ఆ రోజు మీడియా వాళ్ళు చక్కలో పత్రికలు పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి జనాలు చైతన్యం చేయబట్టే స్వాతంత్రం వచ్చింది. అది నదికి స్వాతంత్రం రావాలన్నా, మన రాష్ట్రానికి స్వాతంత్రం రావాలన్నా మీడియా చేతిలో ఉంది. కానీ మీడియా మీ చేతిలో లేదు, అది కూడా ఉంటుంది అనుకోండి, అది వేరే సంగతి. కాబట్టి దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. బేసిక్ గా ఏమంటే ఎక్కడ తప్పు జరుగుతుందా సార్, నదిని పర్యావరణాన్ని అభివృద్ధి చేయడం, పర్యావరణాన్ని పరిరక్షించడం గవర్నమెంట్ అధికారుల లక్షణం. వాళ్ళ తాలూకా ఆర్టికల్ 48A ఏం చెప్తుందంటే రాజ్యాంగం, వాళ్ళ తాలూకా ఫండమెంటల్ డ్యూటీ అది చేయడం లేదు. అంటే కృష్ణా నదిలో ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో కమిషనర్ ఉన్నారనుకోండి, కలెక్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళ డ్యూటీ ఏంటి? ఇక్కడెక్కడ కాలుష్యం ఉండకూడదు, కాలుష్యం ఉండకూడదు, ఉన్న మంచి ప్లేస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి? సో కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా శిక్షార్హులే. ప్రతి కమిషనరు, ప్రతి కలెక్టరు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అందరూ కూడా శిక్షార్హులు. ఎందుకంటే ఈ కాలుష్యానికి వాళ్ళే కారణం. అలాగే కాలుష్య నియంత్రణ మండలి కూడా కళ్ళు మూసుకొని ఉంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విశాఖపట్నంలో సముద్రంలో కాలుష్యంలో జరుగుతుందని చెప్పి 2016 నుంచి నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఆధారాలతో సహా గోల పెట్టాం. అయితే చేసిన తర్వాత ఏమైంది, 2020 వరకు ఎవరు పట్టించుకోకపోతే 2020లో హైకోర్టులో కేసు వేశాం. ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. ఆ కేసులో ఇంటరిమ్ జడ్జిమెంట్ బ్రహ్మాండంగా ఇచ్చారు, దీన్ని ఆపండి, చేయండి అన్ని చెప్పారు. కానీ ఏం ఆగలేదు, 1% ఇంప్రూవ్మెంట్ రావాలి. సరే, గత ప్రభుత్వం అంటే వైసీపీ పోయింది అనుకున్నాం. మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం సంవత్సరం అయినా కూడా అక్కడ సముద్రంలో కలుస్తున్న కాలుష్యం అలాగే ఉంది. ఏమంటే మరి కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుందో నాకు తెలియదు. అలాగంటే మళ్ళీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటారు, అధికారులు కింద చేయకపోతే పైన కూడా ఎవరు చేయడానికి అవ్వదు. డెఫినెట్ గా నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రకంగా చెప్తే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను నిందించాల్సి వస్తుంది. ఎందుకంటే నేను పార్టీలో ఉన్నాను, రాకపోతే జనసేనలో ఉన్నాను అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే పర్యావరణం ప్రధాన లక్షణం. మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా సరే అక్కడ విశాఖపట్నంలో సముద్రంలో కలుస్తున్న కాలుష్యం
కాస్తంత కూడా తగ్గల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో సోమవారం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక నందు శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టిం రఘురాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి ఆ అర్జీలను పరిష్కార మార్గం చూపే విధంగా తగు డిపార్ట్మెంట్లకు పంపించారు. మా వాటర్ ట్యాంక్ లో నీళ్ళు వచ్చేసి అప్పుడే ఒక పక్క వచ్చేసి చెప్పులేదు నాకు అటాక్ అయిపోయింది. ఒకసారి మీ ఇప్పుడు అలింకోడు ఉన్నారు కదా, అలింకోతో మాట్లాడి ఒకటి హ్యాండ్ కావాలి. అదే స్పాన్సరింగ్ ఎప్పుడు కోఆర్డినేట్ చేసి తీసుకో తీసుకుని టైం చేయి, కాబట్టి పేమెంట్ ఏమైనా ఉంటే చేయి. సరే సరే అర్థమైంది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మికుల హక్కుల చట్టం ప్రకారం హక్కుల కోసం పోరాడటానికి వెన్ను తిరగబోమని గ్రామీణ రక్షిత త్రాగునీటి సరఫరా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం, దళి ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు మేళం భాగ్యరావు, లీగల్ అడ్వైజర్ రామాంజనేయులు విజయవాడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా హక్కుల సమస్యల కోసం ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వబోతున్నామని, ప్రభుత్వం మా హక్కులను కాపాడాలని అన్నారు. మాకు ఇవ్వవలసిన రాయితీలను ప్రభుత్వమే వెంటనే అమలు పరచాలని, వాటి వలన ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు ఉండదని చెప్పారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మిక హక్కుల చట్టం ప్రకారం మీరు రిజిస్టర్ చేయబడినటువంటి ఈ సంఘంలో హక్కుల కోసం పోరాటానికి వెను తిరగడం లేదు. ఇక త్వరలో మా హక్కుల సాధన కోసం మేము ప్రభుత్వానికి నోటీసు ఇవ్వబోతా ఉన్నాం. మా హక్కుల్ని మేము కాపాడుకోవాలంటే ప్రభుత్వం గ్యారంటీగా మాకు మా హక్కుల్ని కాపాడాలి. కాంట్రాక్ట్ వ్యవస్థని కంపల్సరీగా కంట్రోల్ చేయాలి. మాకు ఇవ్వాల్సినటువంటి రాయితీల్ని ఎట్టి పరిస్థితుల్లో తూచే తప్పకుండా ప్రభుత్వాలు అమలు చేపించాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ₹1 కూడా ఖర్చు లేదు. ప్రభుత్వానికి ఖర్చు లేనటువంటి అంశం ఇది. కేవలం కాంట్రాక్టర్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆ కమిట్మెంట్ లోనే మా హక్కులు ఉన్నాయి. మా హక్కుల ప్రకారం మాకు జీతభత్యాలు ఇవ్వమని ఈ కార్మికులు అడగడంలో న్యాయమైన డిమాండ్ ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కంపల్సరీగా కాంట్రాక్ట్ భద్రత కోసం, ఆత్మ గౌరవం కోసం మాత్రమే ఈ యొక్క కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ ని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి అంశం కాదు ఇది. కేవలం వీరికి కాంట్రాక్టు అనేటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ వీరి యొక్క హక్కులని కాలరాస్తూ వారి యొక్క శ్రమ దోపిడీ చేస్తుంది. కాబట్టి ఆ శ్రమ దోపిడీని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఎస్ రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ త్రాగునీటి సరఫరా కార్మికుల సంఘం లీగల్ అడ్వైజర్ గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్ లో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ త్రాగునీటి కార్మికుల సమస్యల గురించి జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో రాష్ట్ర బాడీ తీసుకోబోయే నిర్ణయాల మేరకు కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టేందుకు మరి నేను ఈ కార్మిక సంఘం యొక్క చీఫ్ అడ్వైజర్ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శ్రీ మేళం భాగ్యరావు గారు, అలాగే ఈ కార్మిక యొక్క సంఘం యొక్క మరి గౌరవ అధ్యక్షులు శ్రీ వినుకొండ రాజారావు గారి నేతృత్వంలో మేమందరం కలిసి ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సార్లు విన్నవించాము సమస్యను పరిష్కరించమని. రోజు గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సరఫరా, ప్రజలు తాగడం కోసం మంచినీటి సరఫరా అందుతుందంటే 7,000 మంది కార్మికులు రాత్రింబగళ్ళు 24 అవర్స్ వాళ్ళు అందుబాటులో ఉండి పనిచేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల్లో మంచినీటి సరఫరా జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల దాహం తీర్చేటువంటి కార్మికులకి వాళ్ళకి జీతాలు సరిగా రావటం లేదు. 21,000 రూపాయలకి తగ్గకుండా జీతం మినిమం వేజ్ కింద ఇవ్వాలని చెప్పేసి కార్మిక చట్టాలు చెప్తా ఉంటే కేవలం 10,000 రూపాయలు, 12,000 రూపాయలు, కొన్ని చోట్ల 7,000-8,000 రూపాయలతో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చి మరి 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు కూడా జీతాలు లేకుండా
ఈ ప్రభుత్వం ఈ కార్మికుల్ని ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే కార్మికుల భవిష్యత్తుని దెబ్బకొడుతుంది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో మండల పార్టీ అధ్యక్షునితో మినీ మహానాడు నిర్వహణకి ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా కడపలో నిర్వహించబోవు మహానాడు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20న చిల్లకల్లు రోడ్డులో శుభమస్తు ఫంక్షన్ హాల్లో జరుగు కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మూలంపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలి. దానికి ఆల్మోస్ట్ అంత శాంక్షన్ దగ్గర 12 కోట్ల రూపాయలు కావాలి. ఫైనాన్స్ కేంద్ర వరకే నిధులు లేకుండా అయిపోయింది. అదేవిధంగా తుమ్మకాలం చెప్పి మునేగా వచ్చి ప్రభుత్వం తుమ్మకాలం అవుతుంది. ఆ తుమ్మకాలం వరదలో ఎఫెక్ట్ అయ్యి తుమ్మకాలం డ్యామేజ్ అయ్యి దారిపడి అంటే ఏ శాఖ పోయితే జగేడు పట్టణంలో టింకో వస్తుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తిగా అయిపోతుంది. ఈరోజు టింకోకి అడ్డుకోలు పూర్తి చేయాలంటే దానికి కూడా అవసరం. అదేవిధంగా ముత్యాల ఇరిగేషన్ స్కీము మన ప్రభుత్వంలో శంకుస్థాపన చేసుకున్నాం. గత ప్రభుత్వం మేధావిషయం చేశారు, సంతోషం అనుకున్నాం. కానీ ఏ మంత్రిలో పనిచేయలేదు. అది కూడా కొంచెం అందరూ ఏర్పాటు చేయడం కొంచెం చిన్నగా చెప్తుంది. అది కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఇదేమైనా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవ్వాలి కూడా బాగుంది. చిన్నగా పుట్టం చేసుకుంటే ప్రజలకి హామీలు నెరవేర్చడానికి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు మే 20వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, కార్మికుల సమస్యని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేసి కార్మికుల సమస్యని పరిష్కరించాలని కార్మిక సంఘం పట్టణ గౌరవ అధ్యక్షులు మండల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుడివాడ సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి రేపాని కొండబత్తుల నాగరాజు, బండి సీను, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాలి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని కొనసాగించాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని రేపు కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి ఆర్టీఓ ఆఫీస్ దాకా ర్యాలీ చేయాలి. మన కార్మికుల డిమాండ్స్ పెట్టిన ర్యాలీని జయప్రదం చేయాలి. రేపు ఏర్పాటు చేసిన ర్యాలీని జయప్రదం చేయాలి. రేపు కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి ర్యాలీని పాల్గొవాలి. మన భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద కార్మికులు ర్యాలీలో అందరూ పడేదానికి వచ్చావా? ఒకసారి చూడు, మళ్ళీ అంత మళ్ళీ కొట్టాను. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో మే 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మె రాష్ట్రం మొత్తం కూడా పిలిపివ్వడం జరిగింది అన్ని కార్మిక సంఘాలుగా. ఆ పిలుపు మనకి యుద్ధాలు జరగడం వల్ల జూలై 2వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. రేపు మన కార్మికులందరూ కూడా సిఐటి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో కార్మికులందరూ కూడా ర్యాలీలో పాల్గొని జయప్రదం చేసి మన కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మెమోరాలు ఇవ్వాలని చెప్పి మనం అనుకోవడం జరిగింది. రేపు జూలై 9వ తారీఖున పెద్ద సంఖ్యలో మేము కార్మికులు కదులుతున్నాం అన్న నిదర్శనగా రేపు 20వ తారీఖున కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి మన భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ర్యాలీలో పాల్గొవాలని చెప్పి ఈ రోజున గుడివాడ పట్టణ కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. మన భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన డిమెన్స్ బ్యాడ్జీలు వేయించడం జరిగింది. ఆ బ్యాడ్జీ పెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా మన ప్రభుత్వానికి మన డిమెన్స్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి దృష్టిలోకి తీసుకెళ్ళి మన సమస్య ఏదైతే ఉందో అది గట్టిగా వినిపించేలాగా చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగ యాత్ర అమర జవాన్లని స్మరించుకుంటూ భారత మాతాకి జై అంటూ నినాదాలతో యాత్రలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆర్డీఓ కమిషనర్, డీఎస్పీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 300 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు తదితరులు మాట్లాడారు.
హింద్ జై హింద్ జై హింద్ జై హింద్. పహల్గాం దురాగతం దుర్మార్గం అందరికీ తెలిసిందే. మతవాడికి ప్రతి ఒక్కరిని మతవాడికి కాల్చి చెప్పి అంటే ఒక రకమైన ఉన్మాదం హత్య లేకుండా చాలా పెద్ద కుట్ర ఉంది. నేను అందుక అంటే మతాల వారీగా ఎదుర్కొన్నాం అనే ఉద్దేశంతో జరిగిన కుట్ర ఇది. సో అలాంటి కుట్రని భారతదేశం ప్రజలందరూ ముక్త ఖండంలో తిరగొట్టారు. ప్రతి ఒక్కరూ అంటే మనకి వాళ్ళ అనుకున్న పార్టీ నెరవేరలేదు. ముస్లిం సోదరులే కాదు, క్రైస్తవ సోదరులే కాదు, జైదులే కాదు, హిందువులే కాదు, ప్రతి ఒక్కరు బాగా ఈ జరిగిన కుట్రని గమనించుకోవడం జరిగింది. భారత ప్రజలంతా తెలివైన వాళ్ళు, ఎంతో కష్టమైన, ఎంతో విజ్ఞత కలిగిన వ్యక్తులు అని చెప్పేసి క్లియర్ గా స్పష్టంగా తెలియజేసిన రోజు. సో ఈ దుర్మార్గమైన చర్య ఏమైనా చర్యకి ఆపోజిట్ గా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన త్రివిధ దళాలు ఎంత స్ట్రాంగ్ గా పోరాడి మన సత్తా ఏంటనేది ప్రపంచం మొత్తానికి తెలియజేసిన రోజు. ఆ రోజుని మనం అందరం సెలబ్రేట్ జరిగిన దాడిని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 4 రోజుల్లోనే పాకిస్తాన్ కి చుక్కలు చూపించి వాళ్ళు కాలమేరానికి వచ్చే విధంగా చేసి మన భారత సైన్యం అంతా కూడా వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పిన ఈ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరం. ఆ మురళీ నాయక్ నివాళిగా అలాగే భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు తీసుకున్న విధానాలకి భారతదేశ సైనికులందరికీ కూడా ఈ రోజున వారి యొక్క విజయోత్సవానికి గుర్తుగా ఈ రోజు గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయ నిధిగత రాము గారి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న విజయోత్సవ ర్యాలీకి చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇదే విధంగా రేపు పొద్దున్న ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మన భారత సైనికులపై మనందరం అండగా ఉండి భారత పహల్గాంలో జరిగిన హిందూ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ పేరు ఉగ్రదాడిని వారి భార్యని చంపేసిన విధానం భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కలిసి ఈరోజు వికాసగాన్ని జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా భావించి మహిళా ప్రజలతోనే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మోదీ గారు ఆయన యొక్క త్రివిధ దళాలు అందరూ కలిసి చాలా చాకచక్యంగా పాకిస్తాన్ యొక్క నటించి మనల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చినందుకు మోడీ గారి నాయకత్వంలో అందరికీ ధన్యవాదాలు. కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్ర నగర్ లో పలువురు విశ్రాంత సైనికులు ఎమ్మెల్యే రాముని కలిశారు. ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ నా తండ్రి వెంకటేశ్వరరావు ఆర్మీలో పనిచేశారని, ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన నాకు రిటైర్ అయిన తర్వాత వారి కష్టాలు తెలుసునని అన్నారు. ఈ సమావేశంలో పలువురు ఆర్మీ విశ్రాంత సైనికులు పాల్గొన్నారు. మీరంటలో ఎయిర్పోర్ట్ మా బాధ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా శ్రీ అమ్మవారిని సుమారు 20,000 మందికి పైగా భక్తులు దర్శించుకుని భక్తులు అమ్మవారికి పాల పొంగులు సమర్పించారు, మొక్కుబడులు తీర్చుకున్నారు. విచ్చేసిన భక్తులకి చల్లని మజ్జిగ, త్రాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేసి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుడ్లవల్లేరు ఎస్ఐ వారి సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేస్తున్న
శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈరోజు శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు రవివారం ఆదివారం కావాల ఉదయం 5 గంటల నుండి శ్రీ అమ్మవారి దర్శనానికి భక్తులు ఇచ్చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, ఆచార్య స్వాములు వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వర్తించి చిన్న దేవాలయం, పెద్ద దేవాలయం కూడా తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా పాల పొంగల్ నివేదన క్యూలైన్ ద్వారా వెళ్ళి అమ్మవారికి సమర్పించున్నారు. భక్తుల సౌకర్యాలు ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా వేసవికాలం సందర్భంగా చల్లటి మజ్జిగ కూడా భక్తులకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఉచిత ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది. యథావిధిగా వరలోజరాశ్రీ గారు వారి సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటున్నారు. ఈ రోజున శ్రీ అమ్మవారికి జరుగుబోయే కార్యక్రమాల గురించి మా స్వామి నమస్కారం. శ్రీమాత్రే నమః. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమద్ అమ్మవారి క్షేత్రంలో ప్రాతకాలం అమ్మవారికి సహస్రనామ పూజా కార్యక్రమాలు, ప్రతిష్టామ్మవారి వద్ద శ్రవణ అనంతరము సహస్రనామ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరము భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. అలాగే ఈ రోజు అమ్మవారి యొక్క క్షేత్రంలో వాహన పూజలు, అన్నప్రాసనలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కలియుగంలో ప్రతి నెలా కూడా పౌర్ణమి రోజున ఈ యొక్క అమ్మవారి క్షేత్రంలో చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఎవరి మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.